హాయ్ వియర్స్ www.computersadda.com అనే వెబ్సైట్ను ఓపెన్ చేసి నా వీడియోస్ని కేటగిరీస్ వైజ్గా చూడొచ్చండి. డైలీ అండ్ వీక్లీ క్విజ్ జరుగుతుంది. అలానే కంప్యూటర్ కోర్సుకి సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీ సాఫ్ట్వేర్ దానికి సంబంధించిన షార్ట్ కట్స్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి. తెలుగు కంప్యూటర్స్ అడ్డా అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ వ్యూయర్స్, నేను ఇక్కడ ఒక పారాగ్రాఫ్ టైప్ చేశానండి. ఇది ఎగ్జాక్ట్గా ఒక సెంటెన్స్ ప్రకారంగా ఉందండి. ఎలా చెప్తున్నామంటే చూడండి, ఫస్ట్ లెటర్ క్యాపిటల్ లెటర్ ఉంది, ఇంకా రిమైనింగ్ మొత్తం స్మాల్ లెటర్స్ ఉన్నాయి. అంటే ఇక్కడ ఫుల్ స్టాప్ తర్వాత స్పేస్ ఉందా లేదా, దాని తర్వాత మళ్ళీ క్యాపిటల్ లెటర్ బిగిన్ అయిందండి. ఈ విధంగా ఎగ్జాక్ట్గా ఒక రూల్ ప్రకారం ఉంది. ఓకేనా అండి? చూడండి, ఇప్పుడు మనం నేర్చుకునే కమాండ్ ఏంటంటే చేంజ్ కేస్. చూడండి, చేంజ్ కేస్. దీనిలో మొత్తం మనకి 5 ఆప్షన్స్ ఉన్నాయి. సెంటెన్స్ కేసు, లోవర్ కేసు, అప్పర్ కేసు, క్యాపిటలైజ్ ఈచ్ వర్డ్ అండ్ టూగుల్ కేసు. ఒక్కో దాని గురించి ఇప్పుడు నేర్చుకుందామండి. ఫస్ట్ నేను లోవర్ కేస్. ముందు మనము డేటా సెలక్షన్ చేయాలా, చేశాను. ఇప్పుడు నేను లోవర్ కేస్ అనే ఆప్షన్ని ప్రెస్ చేస్తున్నా. ప్రెస్ చేయగల ఆటోమేటిక్గా క్యాపిటల్ లెటర్స్ ఉన్నాయి మొత్తం ఆటోమేటిక్గా స్మాల్ లెటర్స్గా మారిపోతాయండి. ఇదిగో చూడండి, మారిపోయినాయా లేవా, ఎక్కడ క్యాపిటల్ లెటర్ అనేది లేదండి. ఓకేనా? అలానే నేను మొత్తాన్ని సెలక్షన్ చేసి మళ్ళీ ఇక్కడ అప్పర్ కేస్ అనే దాన్ని సెలక్షన్ చేస్తున్నాను. ఆటోమేటిక్గా అన్ని క్యాపిటల్ లెటర్స్ వచ్చేసినాయి. ఓకేనా? ఈ విధంగా స్మాల్ లెటర్స్లో ఉన్నాయి క్యాపిటల్ లెటర్స్గా రావాలంటే అప్పర్ కేసు, అన్ని స్మాల్ లెటర్స్గా రావాలంటే లోవర్ కేసు సెలక్షన్ చేస్తాం. అలానే చూడండి, ఇక్కడ మనకి క్యాపిటలైజ్ ఈచ్ వర్డ్. ఓకేనా? చూడండి వ్యూయర్స్, ఇదొక క్యారెక్టర్, ఇదొక వర్డ్ అండ్ ఇది మొత్తం ఒక లైన్. అవునా కదా? అంటే ప్రతి వర్డ్లో ఫస్ట్ లెటర్ క్యాపిటల్ లెటర్ ఉండిద్ది, రిమైనింగ్ మొత్తం స్మాల్ లెటర్స్ ఉంటాయండి. ఏది క్యాపిటలైజ్ ఈచ్ వర్డ్ అనే ఆప్షన్ని మనం అప్లై చేస్తే చూడండి, నేను మొత్తాన్ని సెలక్షన్ చేస్తున్నాను. సెలక్షన్ చేసి క్యాపిటలైజ్ ఈచ్ వర్డ్ అన్న. చూడండి వ్యూయర్స్, ప్రతి వర్డ్లో ఫస్ట్ లెటర్ క్యాపిటల్ లెటర్ ఉందా లేదా, ఈ విధంగా మార్చుకోవచ్చు. దీన్నే టైటిల్ కేస్ అని కూడా అంటారు. ఓకేనా? అలానే చూడండి, ఇప్పుడు నేను మొత్తాన్ని సెలక్షన్ చేసి టోగుల్ కేస్. ఓకేనా? దీన్ని ప్రెస్ చేస్తున్నాను. దీన్ని ప్రెస్ చేయగల ఆటోమేటిక్గా మనకి క్యాపిటల్ లెటర్ ఉన్న ప్లేస్లో స్మాల్ లెటర్ ఉన్న ప్లేస్లో క్యాపిటల్ లెటర్ రీప్లేస్ అవుతుంది. ఓకేనా? చూడండి వ్యూయర్స్, మనం నార్మల్గా సెంటెన్స్ అనేది ఇలా రాయమండి. ఎగ్జాక్ట్గా సెంటెన్స్ రూల్ ప్రకారం రాస్తాం. అలా నార్మల్గా రావాలంటే ముందుగానే సెలక్షన్ చేసి ఇక్కడ సెంటెన్స్ కేస్ అని ఉంది చూడండి, సెంటెన్స్ కేస్, దీన్ని అప్లై చేయండి. ఆటోమేటిక్గా రూల్ ప్రకారం అంటే మనకు స్టార్టింగ్లో వచ్చింది చూసారు కదా, ఈ విధంగా వస్తుంది. ఓకేనండి? మనం జనరల్గా ఒక సెంటెన్స్ ప్రకారమే రాయాలండి. ఓకేనా? చూడండి వ్యూయర్స్, క్యాపిటల్ లెటర్స్ని స్మాల్ లెటర్స్గా మార్చాలన్నా, స్మాల్ లెటర్స్ని మళ్ళీ క్యాపిటల్ లెటర్స్గా మార్చాలన్నా, టూగుల్ కేసు ఇవన్నీ సెట్ చేయాలంటే మనం చేంజ్ కేసు కమాండ్ని యూజ్ చేయాలి. అలా కాకుండా మనకి షార్ట్ కట్స్ ఉన్నాయండి. మీరు కంటెంట్ని సెలక్షన్ చేసి షిఫ్ట్ F3 బటన్ కొట్టండి. F3 బటన్ అండి ఫంక్షన్ కీ బటన్. ప్రెస్ చేయగల ఆటోమేటిక్గా అన్ని క్యాపిటల్ లెటర్స్గా మారిపోయినాయి చూడండి. మళ్ళీ షిఫ్ట్ F3 కొట్టండి, స్మాల్ లెటర్స్గా మారిపోయినాయి. మళ్ళీ షిఫ్ట్ F3 కొట్టండి, ఒక సెంటెన్స్ రూల్ ప్రకారంగా మారిపోయింది. ఓకేనండి? ఈ విధంగా షార్ట్ కట్ కీస్ కూడా యూజ్ చేయొచ్చండి. అలానే చూడండి, మీకు ఈ ఫాంట్ గ్రూప్లో కమాండ్స్ మొత్తం చెప్పుకున్నామండి. అంటే ఏంటి, స్టైల్ చేంజ్ చేసుకోవడం, కలర్ చేంజ్ చేసుకోవడం అండ్ బోల్డ్ అప్లై చేసుకోవడం, అండర్లైన్ అప్లై చేసుకోవడం, ఇవన్నీ ఆల్రెడీ చెప్పాను. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇప్పుడు నా కర్సర్ ఎగ్జాక్ట్గా ఎక్కడ ఉంది, వి క్యారెక్టర్కి లెఫ్ట్ సైడ్లో పెట్టా. ఇప్పుడు అక్కడి నుంచి టైప్ చేసామనుకోండి, ఎగ్జాక్ట్గా ఆ వి క్యారెక్టర్ అంటే ఆ వి ఫార్మేట్ ఎంత ఉందండి, సైజ్ వచ్చి 28 ఉంది అండ్ స్టైల్ వచ్చి క్యాలిబ్రీలో ఉంది. ఎగ్జాక్ట్గా అదే ఫార్మేట్తో అప్లై అవుతూ ఉండిద్ది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కర్సర్ అనేది ఎగ్జాక్ట్గా నేను ఎక్కడ పెడతాను అండి, కెన్ అనే ఎన్ క్యారెక్టర్ పక్కన పెడతాను. పెట్టి ఇక్కడ టైప్ చేశాను అనుకోండి, సేమ్ ఎగ్జాక్ట్గా అదే ఫార్మేట్తో వస్తూ ఉండేది. ఏది అండర్లైన్ అనేది. అంటే ఏంటండి, మీరు కర్సర్ ఎగ్జాక్ట్గా ఎక్కడైతే పెట్టారో అక్కడి నుంచి అదే ఫార్మేట్తో టైప్ అవుతూ ఉండిద్ది. ఈ విధంగా మీరు అర్థం చేసుకోండి. అలానే చూడండి వ్యూయర్స్, నేను ఒక న్యూ పేజీ తీసుకుంటున్నాను. తీసుకోగానే డిఫాల్ట్గా స్టార్టింగ్ ఫార్మేట్ ఎంత ఉందండి, సైజ్ వచ్చి 11 ఉంది, క్యాలిబ్రీ స్టైల్లో ఉంది అండ్ బోల్డ్, ఇటాలిక్, అండర్లైన్, కలర్స్ ఇలాంటివి ఏం లేవండి. డిఫాల్ట్ కలరు, ఫాంట్ కలర్ బ్లాకే ఉండిద్ది. ఓకేనా? అంటే ఇది ఎందుకు చెప్తున్నాను అంటే చూడండి, ఇక్కడ మనకి ఒక ఆప్షన్ ఉంది,
క్లియర్ ఫార్మేటింగ్ అని. క్లియర్ ఫార్మేటింగ్. ఇప్పుడు నేను ఏదైనా కంటెంట్ని సెలక్షన్ చేశాను. ఇది డిఫాల్ట్ ఫార్మేట్ కాదండి. డిఫాల్ట్ ఫార్మేట్ ఏంది మనకి క్యాలబ్రీలో ఉండిద్ది, సైజ్ వచ్చి 11 ఉండిద్ది. ఇప్పుడు నువ్వు క్లియర్ ఫార్మేటింగ్ అన్నావు అనుకో, ఆటోమేటిక్గా మొత్తం రిమూవ్ అయిపోతుంది. దాని ఫార్మేట్ రిమూవ్ అయ్యి దాని డిఫాల్ట్ ఫార్మేట్ ఏముందండి మనకి స్టార్టింగ్ క్యాలబ్రీ, సైజ్ వచ్చి 11, దాంట్లోకి కన్వర్ట్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి, దీన్ని సెలక్షన్ చేస్తున్నాను, క్లియర్ ఫార్మేటింగ్ అనే ఆప్షన్ని ప్రెస్ చేస్తున్నా, ఆటోమేటిక్గా కన్వర్ట్ అయిందా లేదా? ఈ విధంగా చేసుకోవచ్చు. ఓకే వ్యూయర్స్.